అన్నము వేడి వేడి కాళ్ళచారు కలుపుకుని ఒక్క ముద్ద తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. అన్నం కొంచెమే పెట్టుకోవాలి. చారు అయితే అన్నం మునిగేంత వరకు మంచిగా పోసేసుకొని ఒక ముద్ద తిన్నామంటే మళ్ళా కాళ్ళచారు తిన్నదాకా ఆ టేస్ట్ అయితే అలాగే గుర్తుండిపోద్ది. మా అమ్మ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గానే ఉంటది. పక్కా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నీట్‌గా కడిగి పెట్టుకున్న కాళ్ళనైతే కుక్కర్‌లో ఏసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకొని సిమ్‌లోనే ఒక 4, 5 విజిల్లు వచ్చిందాకా మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉడికించేసుకోవాలి. ఆయిల్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి మెత్తగా పేస్ట్‌లా చేసుకొని ఆయిల్ అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. దానిలోనే ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసుకుని టమాటా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ మసాలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాళ్ళను కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకుని మన టేస్ట్ సరిపడా ఉప్పు, కారం అయితే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం ఎక్కువ వేసుకొని మాకైతే స్పైసీగా తినడం చాలా ఇష్టము. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని మనకి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా 4, 5 గ్లాసులు వాటర్ కూడా పోసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని నూనె పైకి తేలేంత వరకు మంచిగా సిమ్ములోనే మరిగించేసేసుకోవడమే. దించుకునే ముందర అయితే కొంచెం గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకే కాదు ఇడ్లీలోకి, దోశల్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీరు ఒకసారి పక్కా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.